హలో అందరికీ ఈరోజు మేము బెంగళూరు టు మైసూర్ ట్రిప్ అయితే వెళ్తున్నామండి. మైసూర్లోనే ఫిష్ అక్వేరియం ఉంది చేస్తామండి. ఫైనల్గా అక్వేరియంకి అయితే వచ్చేసాము. ఈ లోపల వెయిట్ చేస్తున్నామండి టికెట్స్ కోసం. అయితే పర్ హెడ్ 350 రూపీస్ పడుతుందంట. 2 ఫ్లోర్స్గా ఉంటుందండి, పైన ఫ్లోరు కింద ఫ్లోరు. పైన ఫ్లోర్ కన్నా కింద ఫ్లోర్ విజువల్స్ చాలా బాగున్నాయండి. పైన అంతా చిన్న చిన్న ట్యాంక్స్ ఉన్నాయి. అసలు ఇట్లా ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉంది కానీ అంత ఎక్సైటెడ్గా ఏం లేదు. కింద ఫ్లోరే బాగుంది. మీరు కింద వ్యూ అండి, కిందకి వెళ్ళంగానే ఇలా ఎక్కువ ప్లేస్ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్లో ఫిషెస్ అన్నీ ఉన్నాయి. బాగా అన్ని కలర్ఫుల్గా ఉన్నాయండి. అన్ని కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి. భలేగా ఉన్నాయండి. అసలు ఇక్కడ చూసారా, ఒకటి పెద్ద ట్యాంక్ అయితే ఉందండి అక్వేరియము. ఇందులో చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. అసలు మా పండులాగే ఉన్నట్టున్నాయి అవి. ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. అందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఎల్లో కలరు, బ్లాక్ కలరు, వైట్ కలరు, కొన్ని అయితే రెడ్ కలర్ ఉన్నాయి. చాలా బాగుందండి అసలు చూడ్డానికైతే. ఒక టర్న్ అయితే ఇంకా లోపలికైతే వెళ్ళాలండి. దానికంటే ముందు ఇక్కడ టార్టాయిస్ అయితే ఉన్నాయండి. ఒక చోట అయితే అన్ని వైట్ ఫిషెస్ ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయో అవి చూడ్డానికి. మా బుడ్డిగాడు చూసారా సరే. ఇంకొక ఫిష్ అక్వేరియం ఉందండి. అంటే పెద్ద పెద్ద అక్వేరియంస్ అండి ఇవంతా కూడా. అసలు కిందకి వెళ్ళగానే ఇక్కడ ఇంకొక చోట అయితే ఇలా ట్యాంక్ లాగా ఉందండి. ఇక్కడ అంతా ఫీడింగ్ చేయొచ్చంట. మాకు తెలియదండి ఫీడ్ వేయొచ్చని. తెలుసుంటే ముందే తీసుకొచ్చేవాళ్ళము. ఫీడ్ వేసినప్పుడేమో అవన్నీ ఒక్కసారిగా వచ్చాయి. ఈ ప్లేస్ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. నిజంగానే చుట్టూ సముద్రం ఉన్న ఫీలే ఉంది. చుట్టూ సముద్రము, పైన చేపలు, మధ్యలో మనం ఉన్నట్టుందన్నమాట. ఇవైతే చిన్న చిన్న చేపలు అనమాట. అన్నీ మిక్స్డ్ ఉన్నాయి ఇందులో అయితే. ఆ వైట్ అండ్ బ్లాక్ ఫిష్ చూసారా, ఎంత బాగుంది కదా అసలు. ఇంకొక రో ఉందండి, అక్కడ కూడా చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే అన్ని ఆరెంజ్ ఫిషెస్ ఉన్నట్టున్నాయి. అబ్బా అసలు ఏమైనా ఉందా, ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ప్లేస్లోనే అండి ఎక్కువ ఫిషెస్ ఉన్నవి. నాకైతే భలే నచ్చింది అసలు ఇది. నేను ఈ వీడియో తీసినప్పటికీ నాకు అసలు యూట్యూబ్ తీయాలన్న థాటే లేదండి అసలు. అందుకే నేను అంత క్లారిటీగా ఏం లేవు. ఇక్కడ చూడండి ఇంకా బాగుంది. కాకపోతే ఆరెంజ్ ఫిషెస్ ఉన్నంత క్వాంటిటీ ఇక్కడ లేవు, తక్కువ ఉన్నాయి. వేరే చోటుకి అయితే వెళ్ళాం రండి. ఇక్కడ షార్కులు ఉన్నట్టున్నాయండి, షార్క్ ఫిషెస్ ఉన్నాయి. అమ్మో, వీటి అన్నిటికీ గొడవ అయినట్టుంది. ఒక్కొక్క మూలలో ఒక్కొక్కటి ఉన్నాయి. అసలు కొంచెం బాగా పెద్ద సైజు ఉన్నాయండి ఇవైతే. అసలు నిజంగా వాటర్లో సముద్రంలో పోతున్నట్టే ఉన్నాయి అవి చూడ్డానికి అయితే. భలేగా ఉన్నాయి అసలు. చూడండి వైట్ అండ్ బ్లాక్ ఫిషెస్ ఉన్నట్టున్నాయి. బాగుంది అసలు చూడ్డానికి అయితే. భలేగా ఉన్నాయి నిజంగానే. ఎఫెక్ట్ కోసం అనుకుంటా ఆ కలర్స్ వల్లే ఆ ఫిషెస్ అంతా ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి చూడ్డానికి అయితే. అక్వేరియం మొత్తంలోకి ఆరెంజ్ ఫిషెస్ నచ్చాయి. నెక్స్ట్ ఈ వైట్ అండ్ బ్లాక్ ఫిషెసే నచ్చాయి. భలే ఉన్నాయి చూడండి అసలు. మైసూర్లోనే నేను ఇంకా మైసూర్ ప్యాలెస్ అండ్ సెయింట్ ఫిలోమినాస్ చర్చ్, బృందావన్ గార్డెన్స్ వీడియోస్ కూడా చేస్తానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, నా ఛానల్ విజిట్ చేయండి. ఫైనల్గా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎగ్జిట్ వరకు వెళ్ళి మళ్ళీ ఇంకా మాకు వచ్చామన్నమాట. వెనక్కి రాగానే ఇక్కడ స్కూబా డైవింగ్ చేసుకుంటే ఫీడ్ చేయడానికి అయితే ఒక అతను వచ్చారు. రాగానే అన్ని ఫిషెస్ ఆయన్ని చుట్టుముట్టేశాయి. అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయి చూడండి. భలేగా ఉన్నాయి చూడ్డానికి అయితే. మళ్ళీ వెనక్కి వచ్చి మంచి పని చేశాను అనిపించింది. మంచి వ్యూ అయితే చూసాను ఇక్కడ. యాజ్ యూజువల్ ఫొటోస్ ఏమైనా తీసుకున్నామంటే అందరూ కెమెరాలు పట్టుకొని నిల్చున్నారు. ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ అవి ఇంకా అటెండెన్స్ నుంచి డిస్పర్స్ అయినట్టు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒకదాని నుంచి ఇంకో దానికి దాటుకోవడానికి చిన్న హోల్ లాగా ఉందండి. అసలు అంత చిన్న హోల్లో ఆయన ఎలా వెళ్తున్నారో, ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నారు. బాగా ట్రైనీస్ ఉన్నట్టున్నారు వాళ్ళైతే. ఓవరాల్గా ఫిష్ అక్వేరియం అంటే నిజంగా చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఒక సముద్రంలో ఉన్న ఫీలే వచ్చింది. నేనంటే నార్మల్గా చిన్న చిన్నవి చూశాను కానీ అక్వేరియంస్ ఇంత పెద్దవి చూడడము ఇక్కడే అనమాట. మోస్ట్ వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. అందరము ఇండివిజువల్ ఫొటోస్ తీసుకోవడంలో మునిగిపోయి గ్రూప్ ఫోటోనే తీసుకోలేదు అసలు. అయిపోయాక బృందావన్ గార్డెన్లో వాటర్ డ్యాన్స్ అయితే చూసామండి. ఆ వీడియో ఒకటి పెట్టాను కొంచెము లింక్ అయితే.